నేను ఒక విషయం చెప్తాను, చంద్రబాబు నాయుడు నాకు చుట్టం కాదండి. ఆయన చుట్టం కాదు. ఆయన ఉన్నప్పుడు ఇక్కడ 99లో ఒక ఎలక్ట్రిక్ ఇన్స్పెక్టర్ వచ్చాడు. ఆయన ఇది ఎగ్జాంపుల్ ఐ మస్ట్ స్పీక్. వచ్చాడు, ఒక కంపెనీ పేరు ఉంది కానీ అవి ఎలక్ట్రిక్ ఇన్ఛార్జ్గా ఉన్నాడు. ఇన్స్పెక్షన్ అయిపోయింది. నేను అడిగాను ఆయన మామూలుగా, ఏమంటే మీకు ఏమన్నా ఫార్మాలిటీ ఏమన్నా ఇవ్వాలా అని. అయ్యో దాని పేరు ఎత్తకండి అన్నాడు ఆయన. అయ్యో ఆ పేరు ఎత్తకండి బాబోయ్, దాని పేరు ఎత్తకండి, డోంట్ టాక్ అబౌట్ దట్, వీఆర్ నాట్ టాక్ అబౌట్ దట్, ఐ విల్ సెండ్ మీకు సర్టిఫికెట్ చూసి పంపించేస్తాను మీకు యాజ్ యూజువల్గా అన్నాడు ఆయన. వాట్ వాజ్ ది సిచ్యువేషన్? అప్పటికి వాటికి డిఫరెన్స్ ఏంటండి? దిస్ హ్యాపెండ్ ఐఎమ్ డైరెక్ట్ విట్నెస్ ఫర్ దట్. 99 ఆయన పోయినాడు, ఆ ఎలక్ట్రిక్ ఇన్స్పెక్టర్ ఎక్స్పైర్డ్. దట్ ఇస్ డిఫరెంట్ ఇష్యూ. అండ్ హి హస్ టోల్డ్ మీ, సార్ ఐ షుడ్ నాట్, డోంట్ స్పీక్ అబౌట్ దట్ అన్నాను నన్ను. ఇంకా గట్టిగా మాట్లాడితే డోంట్ స్పీక్ అబౌట్ దట్. అంటే సిస్టమ్ అంటారా, పర్సన్ మంచోడు అంటారా? అప్పుడు సిస్టమ్ బాగుందా చంద్రబాబు నాయుడు గారి వల్ల? అంతే కదా, సిస్టమ్ బాగుంది చంద్రబాబు నాయుడు. ఆయన మరి సిస్టంలో ఏం పెట్టాడో తెలియదు. మరి ఈయన లంచం తీసుకుంటే ఆయన ఎట్లా తెలుస్తుందో కూడా తెలియదు మనకి. బట్ సిస్టమ్ వాజ్ లైక్ దట్. దిస్ ఐఎమ్ లివింగ్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టాకింగ్ టుడే. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎలక్షన్ అని తెలుగుదేశం అనండి, చంద్రబాబు నాయుడు గారే అంటాను, ఆయన అంటానండి ప్లీజ్, బికాజ్ హీ ఈజ్ నాట్ రిలేటెడ్ టు మీ నార్ ఐ నో హీ నోస్ మీ. అంటే ఇప్పుడు వాళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళు కూడా ప్రజలకు డబ్బులు ఇస్తున్నారంటారా, ఇవ్వట్లేదంటారా? ఇప్పటి కండిషన్లో వాళ్ళు ఇవ్వాల్సి వస్తుందేమో, ఇస్తున్నారేమో నాకు తెలియదు. చంద్రబాబు నాయుడు ఈజ్ నాట్ ఇన్ తెలంగాణ. ఐ డోంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. హానెస్ట్లీ ఐ డోంట్ నో. పేపర్లో న్యూస్ కూడా ఏం ఇది రావట్లేదు. వాళ్ళు ఇచ్చకపోతే నడవట్లేదు. ప్రజల్ని కరప్ట్ చేశారండి, వీళ్ళని కరప్ట్ చేశారు, పొలిటీషియన్ చేశారు. ఎందుకంటే త్రూ గవర్నమెంట్ ఆఫీసర్స్ దే గెట్ దేర్ షేర్ ఆఫ్ మనీ వాట్ ఎవర్. అంటే ప్రూఫ్ ఉందంటే లేదండి, నా దగ్గర ప్రూఫ్ లేదు. ఐ డోంట్ ఎనీ ప్రూఫ్, సారీ. దిస్ ఇస్ ఓన్లీ బికాస్ థింగ్స్ ఆర్ గోయింగ్ లైక్ దిస్. హేవర్డ్ హూ హ్యాస్ టు చెక్? మీరు అడిగారు ఎవరు చెక్ చేయాలి? ఎమ్మెల్యేస్ ఎంపీస్ వాళ్ళే చెక్ చేయాలి. వాళ్ళు ఎందుకు చెక్ చేయరు? మున్సిపల్ వార్డు మెంబర్ దగ్గర నుంచి దట్ బికమ్స్ ఒక ఇల్లు కొత్త ఇల్లు కడితే నేను విన్నది ఏంటంటే, నేను ఇల్లు కట్టలేదు ఇవాళ, నాకు ఇల్లు ఒకటే ఏదో ఫ్లాట్ ఉంది నడిచిపోతుంది. క్వశ్చన్ నేను ఉన్నాను, మళ్ళీ ఇన్నాళ్ళు ఉంటాను నాకే తెలియదు. నాకు కొత్త ఇల్లు కట్టిన అవసరం లేదు. కొత్త ఇల్లు కడుతుంటే వార్డు మెంబర్ వచ్చేసరికి, సార్ మా సంగతి ఏమిటంటే వాడు వచ్చి, మా సంగతి నీ సంగతి ఏమిటంటే అంటే వాడు గవర్నమెంట్ పంపిస్తాడు. వాడు వచ్చి మీ దాంట్లో ఇది తప్పు ఉంది, అది తప్పు ఉంది, కట్టడానికి వీల్లేదు, 100 చెప్తాడు. అది పెంట ఎందుకని చెప్పేసి వాడు కావాల్సిన 10,000 ఇంటికి డిపెండింగ్ ఆన్ ది వాల్యూ ఆఫ్ ది హౌస్, ది అమౌంట్ ఆఫ్ గోస్ టు దెమ్, మున్సిపల్ వార్డు మెంబర్ నుంచి వెళ్తుంది. దట్ గోస్ ద స్ప్రెడ్స్. లేకపోతే లైఫ్ని రిస్క్లో పెట్టి ఎందుకు పోటీ చేస్తారండి ఎలక్షన్స్లో? లైఫ్ ఇస్ అట్ రిస్క్. ఏదో పబ్లిక్ సర్వీస్ అంటారు. సర్టన్లీ దే డు పబ్లిక్ సర్వీస్, బట్ సెల్ఫ్ సర్వీస్ ఇస్ మోర్ దాన్ పబ్లిక్ సర్వీస్. అక్కడ సెల్ఫ్ సర్వీస్ ఇస్ మోర్. దట్స్ వై దే గో. లేకపోతే ఎందుకు చేయాలంటే వాళ్ళకి ఏం అవసరం ఉంది? లైఫ్ ఈజ్ రిస్క్ ఒక రకంగా. రిస్కే. అపోజిషన్ పార్టీ వాడు ఉంటాడు కదా, వాళ్ళే రిస్క్, వాడి వలన రిస్క్, అంతగానే ఏం లేదు. ది రిస్క్ ఈజ్ బికాస్ ఆఫ్ ది అపోజిషన్ పార్టీ. వాడు లేకపోతే రిస్కే ఉంది. ఎమర్జెన్సీ గన్మెన్ ఇస్తారు. ఎందుకు ఇస్తారు? బికాజ్ అపోజిషన్ పార్టీ చంపుతాడేమో అనిపోయి. బేసికల్గా ఇది, లేకపోతే వాడు చేసే పనులు ఎవరికి నచ్చకపోతే వాడు ఏదైనా చేస్తారని చెప్పేది. బికాజ్ దే ప్రామినెంట్ ఫిగర్ పబ్లిక్, అందుకోసం ఇస్తారేమో. కానీ అదర్వైజ్ వాట్ ఈస్ ద రిస్క్? రియల్లీ దే డోంట్ హ్యావ్ రిస్క్. నేను ఉండేది 1950s ప్రైమ్ మినిస్టర్ వస్తే ఇంత హంగామా ఉండేది కాదు. వచ్చాడు జవహర్లాల్ నెహ్రూ గారు వరంగల్ వచ్చి వెళ్ళినప్పుడు, ఐఎమ్ ఫ్రమ్ వరంగల్ వచ్చి వెళ్ళినప్పుడు నార్మల్గా హన్మకొండ అక్కడ ఏదో ప్లే గ్రౌండ్ గుర్తులేదు నాకు సరిగ్గా, మొన్న వచ్చాను వరంగల్. అదొక ప్లేటర్ నార్మల్గా వచ్చేది, 4 కార్లు వచ్చారు, వచ్చి వెళ్ళిపోయినాడు అంతే. ప్రెసిడెంట్ గారికి ఎందుకు ఇస్తారంటే రాజభోగం అనమాట, చేయాలి. ఇట్స్ ఎ కంపల్సరీ దట్ ది హీ మస్ట్ బి ప్రొజెక్టెడ్ లైక్ దట్ ఇండియా. అది రెస్పెక్ట్. అది ప్రైమ్ మినిస్టర్ గారు ఉన్న మామూలుగా వచ్చి వెళ్ళిపోయాడు. అప్పుడే ప్రాబ్లం ఉండేది కదా. ఇవాళ టుడే ది రిస్క్ ఫర్ ది లైఫ్ ఈజ్ మోర్ ఫర్ ది పార్టీ వీళ్ళకి, బికాజ్ దే